దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రైస్తవుని యొక్క భక్తి జీవితంలో మనము కొన్ని ఎపిసోడ్స్ ద్వారా మీ ముందుకు వస్తున్నాము. సజీవాహిని టాక్స్ అనే కార్యక్రమానికి మీ అందరినీ యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అనేక విషయాల ద్వారా ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం ప్రయాణిస్తూ ఉంటాం. అయితే భక్తి కలిగిన జీవితంలో మరి ఉపవాసము, భక్తి ఇవన్నీ ఎంత ప్రాముఖ్యమైనవో మరి గడిచినటువంటి ఎపిసోడ్స్ లో మనము చూసాం. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా క్రైస్తవుని ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి, ఒక ప్రార్థన జీవన శైలిగా, ప్రార్థన జీవితము యేసుక్రీస్తు యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క వాక్యానుసారముగా మనము నడుచుకునేప్పుడే ప్రార్థన దేవుడు వింటాడు అనేటువంటి విషయాలు మన బైబిల్ గ్రంథంలో మనం గమనించవచ్చు. 2వ దినవృత్తాంతములో 7వ అధ్యాయము 14వ వచనం ప్రకారము, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని వ్రాయబడింది. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైంది అంటే, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం, ప్రార్థన అంటే దేవునితో మనము సంభాషించడం, ప్రార్థన ఒక జీవన శైలిగా ఉండాలి. ప్రార్థన అంటే భారములు భుజములు మార్చుకునే స్థలమే ప్రార్థన. మనం మన అక్కర్ల కోసం మనం ప్రార్థన చేస్తాం, మన యొక్క అవసరాల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. అదే రీతిగా మరి అనేక విషయాల కోసం మనం ప్రార్థన చేస్తుంటాం. అయితే ఈరోజు ఈ ఎపిసోడ్ లో మరి ప్రార్థన ఏ రీతిగా చేయాలి, ఎలాంటి ప్రార్థన చేయాలి, ఎలాంటి ప్రార్థన దేవుడు వింటాడు, ఎలాంటి ప్రార్థన చేయకూడదు, ఇటువంటి అంశాలను మనకు వివరించడానికి మన మధ్యలో దైవజనులు, దేవుని యొక్క సేవకులు, సహోదరులు జాషువా సిరి గారు ఉన్నారు. వెల్కమ్ యూ బ్రదర్. Praise the Lord, brother. Thank you for this wonderful occasion. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ఫర్ జాయినింగ్ దిస్ ప్రోగ్రామ్. సో ఈరోజు బ్రదర్ మన అంశము క్రైస్తవుని యొక్క ప్రార్థన. ఈ అంశం కొరకు మరి మీ వివరాలు తెలియజేస్తుందిగా మనం వచ్చేస్తున్నాం బ్రదర్. క్రైస్తవుని యొక్క విశ్వాసం జీవితంలో ఈ భక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనదని గత దినాల్లో మనం చూసాం. ఈ భక్తిలోని కొన్ని భాగాలు మనం చెప్తూ వస్తే, నిన్నటి దినాల ఉపవాసం గురించి కూడా కొన్ని విషయాలు. ఉపవాసము అనే మాట ఆయనతో పాటు సహవాసంలో ఉండడం అని అర్థం. కాబట్టి ఈ మీరు చదువుకున్న లేఖన భాగాన్ని చెప్పిన భాగంలో దేవుడే సొలొమోను ప్రత్యక్షమై ఈ మాట చెప్తున్నాడు. నా పేరు పెట్టబడిన జనులు, నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన యెడల, వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. దేవుడు ఎంతో స్పష్టంగా తన యొక్క అభిలాషను వ్యక్తపరుస్తాడు. మొట్టమొదటిగా ప్రార్థనలో మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనకున్న ధైర్యం ఏంటంటే, మనము ఆయన జనులు, ఆ జనులని ప్రభువు మనల్ని స్వాస్థ్యంగా చేసుకుంటాడు. ఇది ఇశ్రాయేలు పక్షంగా చెప్పిన మాట అయినా, నూతన నిబంధన ప్రకారం మనకు యేసు ప్రభువును కోట్ చేయాలనుకుంటే మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఆయన దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ జరుగుతున్న తతంగానంతా చూసి చాలా కోపంతో ఆయన ఒక పాత నిబంధన అంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఉన్న విషయాన్ని ఉదక్కించి ఈ మాట చెప్తున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 17వ వచనం. నేను చదువుతాను బ్రదర్. మార్కు సువార్త 11వ అధ్యాయం 17వ వచనం. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థన మందిరం అనబడను అని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగలుగా చేస్తిరినను. ఆ మందిరము సమస్త అన్ని జనులకు ప్రార్థన మందిరం. దేవుని యొక్క సన్నిధి కేవలం యూతులు మాత్రమే, కేవలం ధర్మశాస్త్రం ఉంది కాబట్టి మావే వాగ్దానాలు, మావే నిబంధనలు అనే వారు అతిశయించకున్నట్లు దేవుడు అందరినీ సమానంగా ఆయన జనులుగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతుంది. ఎందుకంటే తన సృష్టి తన యొక్క స్వరూపంలో ఉన్నారు కనుక వారికి కూడా అవకాశాన్ని ఇచ్చి. కాబట్టి నా మందిరము సమస్త అన్ని జనులకు, దాంట్లో అందరం ఉన్నాం. ఏ జాతి, మతము, కులము, రంగు, దేశము, స్థానికత అన్నటువంటి ఏమీ లేవు. దేవుని సన్నిధిలో ఎవరైనా రాదు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. కానీ మొట్టమొదటిగా ప్రార్థన అనే మాట ఒక విశ్వాస జీవితంలో మొట్టమొదటిగా ప్రార్థనతోనే ప్రారంభమవుతుంది. తన విశ్వాసాన్ని వెల్లడిపరచడానికి
తన హృదయమందు విశ్వసిస్తాడు, నోటితో ఒప్పుకుంటాడు. దేవుని దగ్గర తన పాపముల విషయంలో పశ్చాత్తాపపడి క్షమాపణ కోరుకుంటాడు. ఈ క్షమాపణ ఎవరికి కోరుకుంటాడు? దేవుణ్ణి కోరుకుంటాడు, రక్షకునే కోరుకుంటాడు. తన యొక్క మనోదృష్టి లేకపోతే తన యొక్క దృష్టి అంతా కూడా ఎవరి మీద ఉంటుందంటే దేవుని మీద ఉంటుంది. దేవునితో మాట్లాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రార్థన, సహవాసము, దేవునితో మాట్లాడటం. ఈ మాట ఒక దైవజనుడి ఈ విధంగా అన్నాడు, ప్రేయర్ డెమాన్స్ట్రేట్స్ ద డిపెండెన్స్ అపాన్ గాడ్. అంటే దేవుని మీద ఆధారపడుతున్నాను అని చెప్పడానికి ప్రార్థన మనకు ప్రార్థనలో వ్యక్తీకరిస్తాం. అలాగే ఇంకొక దైవజనుడు అన్నాడు, ఫెలోషిప్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ది ప్రేయర్. ఈ ప్రార్థనలో ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవునితో సహవాసం, దేవునితో మాట్లాడటం. సహవాసము అంటే మనము చాలాసార్లు ప్రార్థన చర్చ్ అసెంబ్లీలో, చర్చెస్ లో అక్కడ సహవాసంగా కొనుక్కుంటాము. అంటే మనం అందరూ కలుసుకుంటాము అని అర్థం, అందరము సమయము స్పెండ్ చేస్తామని అర్థం. దేవుని దగ్గర కూడా అంతే, దేవునితో సహవాసము అంటే దేవునితో స్పెండ్ చేయడం. సో ప్రార్థన గురించి చెప్పక ముందు, అంటే ప్రార్థన విషయంలో మనము ఆలోచించక ముందు కొన్ని విషయాలు, అంటే నిన్నటి దినాన దైవభక్తి గురించి చెప్తూ దైవభక్తిని అది గొప్ప లాభ సాధకము అని చెప్తూ ఎందుకు లాభమైంది, అది ఆత్మీయంగా మేలు కలుగుతుంది, క్షేమము, ఆశీర్వాదము, దేవుడు కూడా అదే మన జీవితాన్ని అంగీకరిస్తాడు అని మనం చూసాము. ఇదే దాని గురించి చెప్తూ తిమోతి పత్రికలోనే పౌలు చాలా స్పష్టంగా 4వ అధ్యాయం, మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. ఎస్. అపవిత్రములైన ముసలమ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటికీ జీవము విషయంలోను రాబో జీవ విషయంలోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. చాలా స్పష్టంగా పౌలు మరి తిమోతికి రాస్తూ నువ్వు ఏ విధంగా ప్రవర్తించాలని, నీ విశ్వాస సంబంధమైన పోరాటంలో ఎట్లా ఉండాలంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి అన్న మాట ఏంటంటే అనవసరమైన విషయాల్లో మన నోటిని వాడుకోకుండా, సమయాన్ని వృధా చేయకుండా ఏం చేయాలి? దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నాము. సాధకము అంటే అభ్యాసము, అంటే ప్రాక్టీస్. చాలాసార్లు అంటే నేను కూడా నా ఏమైనా జీవితంలో క్రికెట్ ఆడేవాడు. ఈ క్రికెట్ లో అంటే బాగా ఆడేవాడిని కనుక, అంటే ప్రొఫెషనల్ క్రికెటర్ గా ఉన్నాను కనుక చాలా బాగా ఆడతాను అని నాకు ఎప్పుడు అనుకునేవాడు. ఇంకొంతకాలం అయిపోయింది దాని అది అంటే 20 సంవత్సరాల లోపల ఆడిన సంగతి. ఇప్పుడు అనుకుంటాను, ఇప్పుడు కూడా అలాగనే ఆడగలుగుతానని ఒకసారి బ్యాట్ పట్టుకోవాలి. అంటే చూస్తుంటే బాల్ వస్తుంది కానీ నేను బాల్ నాకు తగలడం లేదు బయటకి, ఎందుకంటే ప్రాక్టీస్ లేదు. అంటే అది నాకు తెలుసు ఎందుకు ఎట్లా ఆడాలో తెలుసు, ప్రాక్టికల్ గా అన్ని విషయాలు తెలుసు, కానీ నేనేం చేయలేదు, ప్రాక్టీస్ అనేది అభ్యాసం చేయాలి. అభ్యాసము అనే మాట ప్రతి దినము చేయాలి, ప్రతి దినము దాని గురించి ఆలోచించాలి. కాబట్టి సాధకం చేసుకోవడము అనేది, దైవభక్తి అనేది ఒక ఓవర్ నైట్ వచ్చేది కాదు. దైవభక్తి మనసులో నువ్వు ఇచ్చిన ప్రయారిటీని బట్టి నీ హృదయానికి నువ్వు ఆహారము అంటే ఆత్మకు ఇవ్వాలి కనుక నువ్వు దేవుని వాక్యానికి సమయం ఇవ్వాలి, దేవుని యొక్క శరీరికి సమయం ఇవ్వాలి, దేవునితో గడిపే అలవాటును అలవచ్చు. ఒక విశ్వాసి యొక్క జీవితంలో ప్రార్థన, దేవుని వాక్యం, శ్వాస నిశ్వాస, దాన్ని ఏమంటాము, అది ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్. మన యొక్క శ్వాసను గాలిని ఏ విధంగా పీల్చుకుంటామో వదులుతామో అలాగే ఒక విశ్వాస జీవితంలో కూడా తన యొక్క ప్రార్థన జీవితము, తన యొక్క మరి బైబిల్ పఠనం, ఈ రెండు కూడా ఒక భాగమై ఉంది. ఇప్పుడే
ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏంటో అర్థమవుతుంది. నేటి దినాల్లో ప్రార్థన గురించి చాలా విషయాలు, అంటే మనం వాక్య బోధకులు ఉన్నారు, మంచిగా అన్ని చాలా పుస్తకాలు ఉన్నాయి, ప్రార్థన చేయాలని తెలుసు. కానీ అతి తక్కువ సమయాన్ని గడిపేది ఏంటి అంటే సంఘాల్లో కానీ, లేకపోతే మన వ్యక్తిగతంగా కానీ, కుటుంబం కానీ ప్రార్థన జీవితం. మనకు తెలుసు ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో, కానీ మనం అందరం కూడా ఈ విషయంలో తప్పిపోతుంది. ప్రార్థన మన జీవితంలో సాధకం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టే ప్రయోజనం. అంటే శరీరంతో చేసే ఎక్సర్సైజెస్, బాడీలీ ఎక్సర్సైజ్ ప్రాఫిటబుల్ ఫర్ ఎ లిటిల్ టైం. కానీ దైవభక్తి విషయంలో మనం సాధన చేస్తే ఈ ఇప్పటి జీవం విషయంలోనూ రాబో జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినందున అన్ని విషయంలో ప్రయోజనకరం. సో వాట్ వండర్ఫుల్ అంటే స్టేట్మెంట్. అన్ని విషయాల్లో ప్రయోజనకరం అంటే మనం ఎవరు వద్దనుకుంటాం, నాకు కావాలి అనుకుంటాం. కాబట్టి నాకు కూడా అనేకసార్లు ప్రార్థనా జీవితం కావాలని కోరుకుంటాం, కానీ మంచిదే, కానీ సాధనం చేయం. కాబట్టి ప్రార్థన గురించి చెప్పాలంటే బేసిక్ గా దేవునితో మాట్లాడడం, సండే స్కూల్లో మనం చెప్తాం దేవునితో మాట్లాడడం. కాబట్టి నిజంగానే దేవునితో మనం డైరెక్ట్ గా మాట్లాడదు. కారణం ఏంటంటే పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మన మాటల్ని ఆయన వినలేదు. మన పాపములు మనకు అడ్డుగా వస్తాయి. కనుక పరిశుద్ధత మనకు కావాలి. ఎలా అవుతుందంటే ఆయన యేసుక్రీస్తు ద్వారా ఆయన రక్తమును బట్టి దేవుని సన్నిధికి ధారాళమైన ప్రవేశం వచ్చింది. దేవుని తండ్రి అబ్బానే ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు, అటువంటి ఆధిక్యతను ఇచ్చాడు. కాబట్టి ఆయన సన్నిధికి మనం వెళ్ళినప్పుడు, ఆయనతో మాట్లాడినప్పుడు మనము మొట్టమొదటిగా చూసుకోవాల్సింది ఏంటంటే మన ప్రాణ ఆత్మ దేహములు నిర్ధారహితంగాను పరిశుద్ధంగాను ఉన్నాయా లేదా చూసుకోవాలి. అప్పుడే దేవుని సన్నిధిని మనము ప్రవేశించినప్పుడు ఆయన మన ప్రార్థనను అంగీకరిస్తాడు. అందుకే ప్రార్థన అనే మాట చాలా సార్లు, అంటే అనేక మందికి అనేక రకాలుగా వారు అనుకుంటారు. ఏంటంటే మొక్కుబడి చెల్లిస్తారు, దేవునితో నాకు ఇది అవసరమో నాకు ఇది అవసరమో చెప్తారు. కొన్ని ప్రార్థనలు ఎలా అంటే చాలా సెల్ఫిష్ ప్రార్థనలు ఉంటాయి. మా అదే ఉంటుంది, కుటుంబం వరకే ఉంటుంది. కానీ క్రైస్తవుని యొక్క ప్రార్థన అది చాలా విస్తృతమైన ప్రార్థన. ఎందుకంటే ప్రార్థించడం అనేది ఒక దేవుడిచ్చిన పరిచర్య, దేవుడిచ్చిన ఒక ఆధిక్యత. ఈ ప్రార్థనా జీవితము చాలా మందికి ఉండదు. వాళ్ళు ప్రార్థించాలని అనుకుంటారు కానీ ప్రార్థించలేరు. కాబట్టి ప్రార్థన జీవితంలో మనం ఒకవేళ అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడం. ఎక్సడస్ చాప్టర్ 32:11 మోషే చూస్తారు, సీకింగ్ గాడ్స్ ఫేవర్, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క సహాయం కొరకు ఆయన వైపు చూడడం. రెండవదిగా 1 సమూయేలు గ్రంథం 1:15 ప్రకారం హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి తన బాధను, తన యొక్క వ్యసనమును దేవుని సన్నిధిలో తన సోల్ని పోరౌట్ చేస్తుంది. అంటే పోరింగ్ అవుట్ వన్ సోల్ టు ద లార్డ్. దేవునికి తన హృదయ అక్కరను చెప్పడం, అంటే హృదయంలో ఉన్నదంతా చెప్పడం, బాధంతా చెప్పడం. మూడవదిగా మన యొక్క కష్టాల్లో, బాధల్లో ఎవరి మొరపెట్టినా మన ప్రార్థన, అంటే మన యొక్క అక్కర తీర్చబడదు. ఒకవేళ ఒక వ్యక్తిని మనం ఆశ్రయిస్తే కొంచెం సహాయం చేయగలం, కానీ సంపూర్ణ సహాయం కావాలి. ఆ బాధ నుంచి నివారణ పొందాలి, లేకపోతే ఆ కష్టం నుంచి, ఆ బాధ నుంచి బయటపడాలి అంటే దేవుని యొక్క సహాయం మనకు అవసరం. కాబట్టి మూడవదిగా దేవుని సన్నిధి, దావీదు అన్నట్టుగా 78వ కీర్తనలో కూడా క్రయింగ్ అవుట్ టు హెవెన్ అంటే ఆకాశం వైపు తిరిగి తను గట్టిగా అరుస్తున్నాడు, ప్రార్థన మొరపెడుతున్నాడు, బిగ్గరగా మొరపెడుతున్నాడు. అది ప్రార్థన, అది కూడా ప్రార్థనే. నాలుగవదిగా దేవుని సన్నిధిలో తగ్గించుకోవాలి అంటే అర్థం ఏంటంటే మన హృదయము అతిశయపడుతుంది. మన మానసిక స్థితి ఏమిటంటే నేను చాలా బాగున్నాను, ఆత్మీయుడిని నేను అనే దేవుని సన్నిధిలో
నేను ఆ దేవునికే అంటే నా నీతిని కనపరచడానికి ప్రయత్నం చేస్తాను. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధత ముందర ఆయన తప్పకుండా ప్రభు యొక్క రక్తం చేత కలువబడి ఆయన సన్నిధిని ఆశ్రయించాలి. కాబట్టి ఆయన అధికారాన్ని ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటంటే నీలింగ్ డౌన్ బిఫోర్ ద ఫాదర్. అంటే ఏంటంటే తండ్రి ఎదుట మోకాలు ఉన్నాయి. ఇది మన మన పరిశుద్ధ గ్రంథంలో అనేక పోస్చర్స్ ఉన్నాయి. ప్రార్థన ఎలా చేయాలి? చాలా మందికి ఇది ఒక డౌట్. ప్రార్థన చేయాలంటే చేతులెత్తి చేయాలన్నా, మోకరించి చేయాలి? కొంతమందికి మోకాలు అంటే నా జీవితంలో మోకాలకు మోకరించలేదు ప్రాబ్లం ఉంది కనుక నేను మోకరించకుండా ప్రార్థన చేస్తూ ఉంటాను. సంకోచం బాధ అనిపిస్తుంది. ఏంటంటే దేవుడి సన్నిధిలో నేను మోకరించి ప్రార్థన చేయవలసిన ఆయన తగ్గించుకోవాలి. నన్ను నేను తగ్గించుకోవాలంటే అర్థం ఏంటి? ఆయన అధికారానికి నేను ఒప్పుకోవాలి. నీ మహాత్మ్యం ఉందరా, నీ ప్రభావం ఉందరా, నీ సన్నిధిలో నేను ఉండడానికి యోగ్యుని కాదు అని ఒప్పుకోవాలి. కాబట్టి ప్రార్థన గురించి మనం చూస్తే బౌవింగ్ హెడ్స్, మన యొక్క ప్రార్థన తల ఉంచి కూడా ప్రార్థన చేస్తారు, నిలబడి ప్రార్థన చేస్తారు, మోకరించి ప్రార్థన చేస్తారు. మన యొక్క తలను ఎందుకు పెట్టి ఆన్ దేర్ ఫేసెస్ బిఫోర్ గాడ్, ఫెల్ ఆన్ దేర్ ఫేసెస్, సాష్టాంగ నమస్కారం పడి తమ తలలో ఓరణ పడి ఇవి మహిమ ఘనత ప్రభావం పొందనని ఆయన సన్నిధిలో గ్రంథంలో చూస్తాం. కాబట్టి ఈ విషయాలు మనం చదివినప్పుడు పైకి మన యొక్క మోకాన్ని ఉంచడం మాత్రమే కాదు, మన యొక్క హృదయాన్ని వంచాలి, మన హృదయాన్ని తగ్గించుకోవాలి. ప్రార్థనలో చాలా విషయాలు ఉన్నాయి. మనము కొన్ని విషయాల్ని మనము గుర్తుపెట్టుకుంది. అయితే బ్రదర్ ఒక అంశం ఏంటంటే బ్రదర్, అయితే ప్రార్థన ఎంత సమయం చేయాలి? తర్వాత కొన్నిసార్లు మనకి ఒకవేళ బిజీగా ఉన్నాం అనుకోండి, కొద్ది సమయం చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాము. లేదంటే కొంచెం ఎక్కువ సమయం ఉందంటే కొన్ని గంటలు కూడా ప్రార్థనలు గడుపుతూ ఉంటారు కొంతమంది. సో దీన్ని బట్టి అసలు దేనికైనా ఈ ప్రార్థన అనే జీవితంలో ఒక గడువు సంబంధించినటువంటి ప్రార్థన గురించి ఒక విషయం చెప్పండి. ఎంత సమయం ప్రార్థన చేయాలి అనేటువంటి ఈ సమయ సంబంధమైనటువంటి ప్రార్థన కూడా మీరు చెప్పండి బ్రదర్. ప్రార్థనకు నిర్దిష్టమైన సమయాన్ని బైబిల్ గ్రంథంలో అంటే నిర్దిష్టంగా ఇంత చేస్తూనే నేను వింటాను గమనించాను. ఒక రకంగా చెప్పాలంటే షార్టెస్ట్ ప్రేయర్ ఉంది బైబిల్లో, లాంగెస్ట్ ప్రేయర్ కూడా. ప్రభు అంటే ప్రార్థించినప్పుడు మనం చూస్తే, యేసు ప్రభు చూస్తే ఆయన ఆయన అంటే ప్రార్థించిన సమయం చాలా కొద్దిగానే ఉంది, కానీ రాత్రంతా ఆయన ప్రార్థించేవాడు. కానీ కొన్ని చోట్ల పెందల గడనే లేచి నేను చూస్తున్నాను యేసు ప్రభు యొక్క ప్రార్థనా జీవితాన్ని స్టడీ చేస్తున్నప్పుడు ఆయన ఇంకా తెల్లవారుచుండగా ఇంకా వేకువని లేచి ప్రార్థన కొరకైనా వెళ్ళాడు అన్నారు. ఆయన ఇంకా రాత్రి అంతా శిష్యులను పంపించేసి తాను ఏకాంతముగా కొండకు వెళ్ళి ప్రార్థన చేశారు. గెత్సేమనేకి అనేక సార్లు ఆయన వెళ్ళి ప్రార్థన చేశారు. అలవాటు చొప్పున వెళ్ళాడు. సమాజ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేశారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క ప్రార్థన గురించి మనం ఒకవేళ ఆలోచిస్తే ప్రభు చెప్పిన మాటలని మనము దానికి మళ్ళా ప్రార్థన జీవితానికి, ప్రభు యొక్క ప్రార్థన జీవితానికి వస్తాము. ఇక్కడ మొట్టమొదటిగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-13 వచనాల్లో అడుగుడి మీకు ఇవ్వబడును అని రాయండి. అంటే ప్రార్థన విషయంలో మనం ఇంకా చెప్పాలంటే వేషధారుల వల్లే మనం అడగకూడదు. వేషధారి అనే మాట చాలా అయిష్టమైన మాట. ఏంటంటే బయట ఒకటి లోపల ఒకటి అని అర్థం. ఏంటి ఈ యొక్క వేషధారుల యొక్క ప్రార్థన అంటే వారు మనుషులకు కనబడాలని వాళ్ళు ప్రార్థన చేస్తారు. మనకు తెలుసు, మనం నిన్నటి దినాన కూడా మనము కొంచెం ఆలోచించాం. ప్రభువు చెప్పాడు 6వ అధ్యాయము 5వ వచనం మనకు తెలుసు అంట. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ఉండవద్దు. ఎవరు ఈ వేషధారులు అంటే ఏమర్థము? వేషము అనే మాట నిజమైన వ్యక్తులు బయట ఒకటి లోపల ఒకటి అని అర్థం. అంటే యథార్థత కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనుషులకు కనబడవాలని సమాజ మందిరంలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. కాబట్టి ప్రార్థన నేను చేసేది అందరు కనబడాలి, అది ప్రార్థన కాదు. ఆ తర్వాత అందుకే వారు తమ ఫలమును పొంది ఉన్నారు అన్నమాట. వారిని చూచారు, వాళ్ళ ఫలం అయిపోయింది. కానీ నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి
తలుపు వేసుకుని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయను. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం వచ్చింది. 7వ వచనం. మీరు ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న, ఎంత సమయం చేయాలి, ఎంతకాలం ప్రార్థన అనేది అవసరమా, ఎంతసేపు చేస్తే దేవుడు ఉంటాడు. 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వల్లే వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ఇక్కడ ఏం చేయకూడదు ప్రభు చెప్తారు. అన్య జనులు ఏం చేస్తారు? చుట్టూ తిరిగి వస్తారు. ఒకటి అడగాలంటే ఆయనను బాగా మెప్పించి, లేకపోతే చెప్పి నువ్వంత గొప్పడవు అని చెప్తూ అంత చెప్పిన తర్వాత లాస్ట్ కొంతమంది మనవాళ్ళు కూడా, అంటే మనతో మాట్లాడే వాళ్ళు కూడా మన నుంచి ఏదైనా కావాలంటే స్ట్రైట్ గా చెప్పారు. చాలా ఎక్కడి నుంచో తిరిగి 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 వచ్చి అసలు పాయింట్ వస్తారు. అది వ్యర్థమైన మాటలు వచించడం అన్నమాట. విస్తరించి మాటలాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుదరు. కాబట్టి మీరు వారి వలె ఉండకూడదు. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు గనక మీరు ఇలా ప్రార్థించండి పరలోక ప్రార్థన చెప్పారు. లూకాసు వార్త 18వ అధ్యాయము 5వ వచనము. ఈ విధవరాలను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండినట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకునిన వారు దివారాత్రములు తన్ను గురించి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఆయన వారికి న్యాయము త్వరగా న్యాయం తీర్చి వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని చెప్పి, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయన మొదటి వచనం ఎందుకు చెప్పాడు ఈ ఉపమానం అంటే, విసుగక నిత్యము ప్రార్థించు. నిత్యం అనే మాట మాటి మాటికి అని అనుకోవచ్చు. సప్లికేషన్ ఆయన ఆన్సర్ చేసేంత వరకు ఆయనకు మనం అనుకోవచ్చు. ఇది మనం చూస్తాం సప్లికేషన్ ఏ విధంగా ఉంటుందో. 3వదిగా విజ్ఞాపన చేయడం. విజ్ఞాపన అనే పదము ఇది ఇంటర్సెసరీ ప్రేయర్. అంటే ఏంటంటే నా కొరకు కాదు, నా సహోదరుని కొరకు, లేదా నా సహోదరి యొక్క సంఘం యొక్క అక్కర కొరకు, ఇతరుల యొక్క క్షేమం కొరకు, ఇతరుల కొరకు ప్రార్థించేది విజ్ఞాపన ప్రార్థన. ఏంటి విజ్ఞాపన? ప్రభు వారికి అక్కరు, వారికి పలానా అక్కర ఉంది, దాన్ని తీర్చు. ఎందుకంటే మనకు పౌలు భక్తుడు చాలా విషయాలు ఈ ప్రార్థన గురించి ఫిలిప్పీ సంఘానికి రాసి ఈ మాట రాశారు. చూడండి, ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయము 5, 6, 7 వచనాల్లో, మీ సహనమును సకల జనులకు తెలియబడనిది, ప్రభు సమీపంగా ఉంటాడు. దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ఇది ప్రార్థన విజ్ఞాపన. తర్వాత అప్పుడు సమస్త జ్ఞానం నుంచి దేవుని సమాధానం యేసుక్రీస్తు ద్వారా, లేదా యేసుక్రీస్తు వలన మన హృదయములను తలంపులను కావలిండును. కాబట్టి ఇంటర్సెసరీ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. ఎవరు చేయగలరు ఇదంటే, ఇది సమయం ఉన్నోళ్ళు చేసేది కాదు, ప్రతి వారు చేయాల్సింది. ఇతరుల కొరకు ప్రార్థన. ఇది క్రైస్తవ జీవితంలో విశ్వాసంలో ఉన్న ప్రత్యేకత, ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత. ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. అందుకే చాలా మటుకు అనిలు కూడా వాళ్ళు బాగాలేనప్పుడు మా కొరకు ప్రార్థన చేయండి, మా బాబుకు బాగలేదు, మా భర్తకి విధంగా, మా భార్యకి విధంగా ప్రార్థన చేయండి. వారు క్రైస్తవుల యొక్క విశ్వాసం అంటే వారి యొక్క ప్రార్థన వారు విన్నారు, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తారు. కాబట్టి వారు దేవుని దగ్గరికి పోయి మొక్కుకున్నప్పుడు వేరే వాళ్ళ కొరకు మొక్కుకోరు. అందుకు వాళ్ళకి తెలియదు అది అంటే వారికి అది వాళ్ళ విషయం కొరకే దేవుని దగ్గరికి పోయి. 4వదిగా థ్యాంక్స్ గివింగ్ అంటే ప్రార్థన. ఇక్కడ కృతజ్ఞతాపూర్వక. ఎందుకు థ్యాంక్స్ గివింగ్? కృతజ్ఞత ఎందుకు అవసరం మనకంటే, గతంలో దేవుడు ఎన్నోటి మేలు చేశాడు. అయితే గతంలో ఎన్ని మేలు చేశాడు? మనం అడిగిన వాటిని ఏంటంటే, ఊహించిన వాటిని అంటే అత్యధికంగా చేశాడు. ప్రభు చేశాడు, తప్పకుండా చేస్తాడు. ఆయనకు కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు తెలియజేయాలి. అంత మాత్రం కాదు, ప్రార్థనలో అత్యున్నతమైనది ఏంటంటే ప్రైజ్ అంటే ఏంటంటే దేవుని స్తుతించడం, ఆయన చేసిన మేలు మర్చిపోకుండా ఆయన కనపరచడం, ఆయనకు ఒక థ్యాంక్స్ చెప్పడం. థ్యాంక్స్ గివింగ్ అనే మాట, కృతజ్ఞత అనే మాటలో దేవుని యొక్క మంచితనాన్ని గుర్తించడం.
ఆయన యొక్క మేలును ఆయన చెప్పడం మాత్రమే కాదు, 10 మందిలో సమాజ మందిరంలో ఆయన గురించి మనము కీర్తిని మనము ప్రచురించడం. కాబట్టి సమాజ మందిరంలో మౌనంగా ఉండకూడదు అనే విషయాన్ని ఇక్కడ మనం ఆయన స్తుతి యాగం అర్పించేవాడు, అంటే కనపరచువాడు. స్తుతి ఒక యాగం లాంటిది. అలాగనే ఇంకా అత్యున్నతమైనది ప్రార్థనలో ఏంటంటే అది ఆరాధన. ఇది కూడా ప్రార్థనలో భాగమే. ఈ ఆరాధన ఏంటంటే దేవుని యొక్క పరిపూర్ణమైన ఆయన శక్తిని, ఆయన మహాత్మ్యమును, ఆయన యొక్క సింహాసనాన్ని, ఆయన అధికారాన్ని అన్ని చూచినప్పుడు ఆయన మన బయటలో చూపిన ప్రేమ కృపను బట్టి, ఆ కృపను మన యొక్క పాప క్షమాపణ, విడుదల, విమోచన కలిగిస్తుంది దాన్ని బట్టి తగ్గించుకొని ఆయన సన్నిధిలో ఆయనను ఆరాధిస్తాం. సాగిల పడతాం. ప్రోస్కినో అనే పదం ఉంది హిందూలో, అంటే గ్రీక్ లో ఏంటంటే సాగిల పడి ఆయన పూజించడం, ఆరాధించడం. నీవే మహిమ ప్రభావం. ఈ ఆరాధనకు మనం ఆ స్థాయిలో వెళ్ళాలంటే చాలా మటుకు కొన్ని సంఘాల్లో కానీ కొంతమందిలో ఆరాధించడం అంటే తెలియదు, స్తుతించడం అంటే తెలియదు. ప్రార్థన చేస్తారు, అడుగుతారు, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తారు. కానీ ఆత్మీయంగా ఎదిగే కొద్దీ నీ ప్రార్థనకు జవాబు దొరికిన కారణాన దాన్ని మర్చిపోకుండా దేవుని సన్నిధిలో మళ్ళా మనం వెళ్ళినప్పుడు కృతజ్ఞతలు తెలియజేయాలి, థ్యాంక్స్ చెప్పాలి. అది ప్రార్థనలో ఉన్న బాగా. మళ్ళీ ఒకసారి చెప్తాను. అడగడము అంటే ఆస్క్, అండ్ సప్లికేషన్, ఇతరుల కొరకు అంటే యాచన చేయడం. 3వది ఇంటర్సెషన్స్ అంటే జ్ఞాపన చేయడం. 4వది థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు మనం తీసుకొని రావడం, కృతజ్ఞత చెల్లించడం. 5వదిగా ప్రైజ్, 6వదిగా వర్షిప్. ప్రైజ్ అంటే స్తుతి, 6వదిగా ఆరాధన. ఇది అన్ని కూడా ప్రార్థనలో భాగం. మరి ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఇది ప్రశ్న ఉంటుంది చాలా మందికి. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే దేవుని సంబోధించినప్పుడు మనం ఏమంటారు, ఓ దేవుడు అనం. మన యొక్క సంబంధం ఏంటంటే తండ్రి, మన లోకమందుడు నా తండ్రి అంట, మా తండ్రి అంట. అది ప్రభు చెప్పినాడు ఎట్లా సంబోధించాలని చెప్పాడు. మన సహవాసము ప్రభుతో ఉంది కనుక ఆయనను తండ్రితో మనము అడిగినప్పుడు ఆయన పేరిట ఆయన అన్ని చేస్తాడు. కాబట్టి ఈ విషయాలు మనము తెలుసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో ఆయనతో మాట్లాడతాం. ఈ ప్రార్థనా జీవితంలో కొన్నిసార్లు ప్రత్యేకత ఓన్లీ సప్లికేషన్ ఉండొచ్చు, ఓన్లీ విజ్ఞాపన ఉండొచ్చు. కొన్నిసార్లు కేవలము పశ్చాత్తాపం పొందడానికి ఆయన సన్నిధిలో ఉండవచ్చు. రిపెంటెన్స్ అంటే ఏంటి, నేను మారు మనసు పొందాను, నేను చేసిన పాపాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేశాను, దేవుడి సన్నిధిలో క్షమాపణ అడగాలి. అందుకే ఆయన సన్నిధికి మనము ధారాళమైన ప్రవేశం ఎప్పుడు కలుగుతుంది అంటే మనం చదివాము. నేను చెప్పాను ఎవ్రీ పత్రికలో మన యొక్క దేవుని సన్నిధికి ఎలా వెళ్ళగలము అంటే మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు పోక్షింపబడిన హృదయంలో కలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానం చేసిన శరీరం కలవారమైంది విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానం చేరు. ఎవ్రీ పత్రిక 13:22 కాబట్టి మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన యొక్క ప్రాణ ఆత్మదేహములు, మనస్సాక్షి, హృదయము, మరి మన శరీర పవిత్రతతో అడగబడిన వారంగా ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత. అంటే ఏంటి, నేను అడిగేవన్నీ కూడా దేవుడు తప్పకుండా ఇస్తాడు. మీరు కోట్ చేశారు ఇంతకు ముందు హెబ్రీ పత్రిక 11:6 ప్రకారం దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన తను వెతుకు వారికి ఆయన ఫలం దయచేయవాడనియో నమ్మవలను కదా. కాబట్టి విశ్వాసం నిశ్చయతతో ఆయన దగ్గరికి రావాలి. ప్రార్థన అంటే చేస్తాడేమో, లేకపోతే ఆయన చేస్తే చేయని, లేకపోతే లేదు, అట్లా కాదు. ప్రార్థన అంటే ప్రభువాని సన్నిధికి వస్తాయి. ఎక్కడికి వెళ్ళగలరు, నీవే నా జీవానికి, నా ఉనికికి కారణం, నా కష్టం వచ్చింది, నా బాధ వచ్చింది, నువ్వే నన్ను తీర్చగలవు అని ఆయన సన్నిధికి వెళ్ళారు బ్రదర్. కాబట్టి మనము ప్రార్థన ఎలా చేయాలనో, ఎట్లా చేయాలనో, ఎందుకు చేయాలనో నేర్చుకున్నాము. ఇప్పుడు ఒకవేళ ప్రార్థన గురించి చెప్తే, ప్రార్థన prayer is a primary way for the believer in Christ Jesus to communicate his emotions and desires with God and fellowship with God.
అంటే ఈ తెలుగులో చెప్తే ఈ ప్రార్థన అనేది ప్రాథమికంగా ఒక విశ్వాసికి దేవునితో మాట్లాడటం, కమ్యూనికేట్ చేయడం. ఎలాగో ఎమోషన్స్ అంటే మన యొక్క భావోద్రేకాలని, మన యొక్క డిజైర్స్ ని, మన అక్కర్లేని కోరికల్ని కూడా ఒకసారి అర్థమంటే ఫెలోషిప్ విత్ గాడ్. ప్రశ్న ఏంటంటే, డూ యూ హ్యావ్ రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్? దెన్ ఓన్లీ యువర్ ప్రేయర్ విల్ బి ఆన్సర్డ్. ఎందుకంటే నువ్వు అంటే నీ దేవునికి సంబంధం కోల్పోయి దేవునితో నీ జీవితాన్ని అపవిత్రపరచుకొని నువ్వు దేవుని సన్నిధికి దారాలకు పోలేవు. పోయిన మొట్టమొదటి ఇది నువ్వు పరిశుద్ధపరచబడి అప్పుడే నీకు రాను. యాకోబు పత్రికలో యాకోబు చాలా భిన్నంగా స్ట్రైట్ ఫార్వర్డ్ అంటారు, అలాగూ ఆయన మనకు రాశారు. ఏంటి అని అంటే, మనం అడిగినా కూడా మనం పొందడం లేదు. కారణం ఏంటి అంటే, మీరు మీ యొక్క భోగేశ్వర కొరకు మీరు అడుగుతున్నారు. ఇంకా ఆయన ఇంకో మాట అంటాడు, మీరు చాలా దురుద్దేశంతో అడుగుతున్నారు. చూడండి 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. Why our prayers are not being answered? ఎందుకు మన ప్రార్థన అంగీకరించబడడం లేదు, ఆన్సర్ చేయబడడం లేదంటే మన ఉద్దేశాన్ని దేవుడు చూస్తున్నాడు. భోగముల నిమిత్తం అడుగుతున్నాము. రెండవదిగా దురుద్దేశంతో అంటే సెల్ఫిష్ ప్రేయర్ అండ్ ఆల్సో మంచి ఉద్దేశం కాదు. ఉద్దేశంలో నాకు అది ఇస్తే వానికి సంగతి చూస్తా అన్నట్టు ఉంటుంది. అంటే అర్థం ఏంటి, అది మంచి ఉద్దేశం కాదు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, లోకంతో స్నేహం చేస్తూ దేవునితో స్నేహం చేయడం కుదరదు. లోకంతో స్నేహం చేస్తే దేవునితో వైరం చేసినట్టే. అంటే లోకమన్నా నీ జీవితంలో ఉండాలి, లేదా దేవుడు అన్నా నీ జీవితంలో. నువ్వు ఉపవాసం చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, లోకం నీళ్ళు ఉండి దేవుని దగ్గరికి వచ్చి నాకు లోకం కూడా కావాలి, ప్రార్థన కూడా కావాలి అంటే కుదరదు. అందుకే లోకంతో స్నేహము దేవునికి శత్రువు అవుతాడు అని 4వ వచనం చూస్తాము. తర్వాత ఆయన కృప ఎవరికి ఇస్తాడంటే, ఈ 2 విషయాలు ఉన్నాయి ప్రభు. దేవుని యొద్దకు రండి, ఆయన అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. సో వెన్ వి గో టు గాడ్ ఇన్ ప్రేయర్, గాడ్ విల్ కమ్ టు అస్. ఆయన సన్నిధి మాత్రం. రెండవదిగా, మీరు పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకుని, విమర్శకులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. చాలా ఇది కఠినంగా చెప్పిన మాట. మీ చేతులను శుద్ధి చేసుకుంటే అంటే మురికి చేతులతో వచ్చినారండి. శరీరం బాగలేదు, శరీర క్రియలు ఉన్నాయి, శరీర కార్యాలు ఉన్నాయి, అపవిత్రపరచబడ్డారు. కనుక మీరు మీ చేతులను, శరీరాన్ని కూడా మీరు శుద్ధించుకోండి. రెండవదిగా మీ యొక్క హృదయాన్ని కూడా శుద్ధీకరించండి. మూడవది ద్విమనస్కత్వం, అంటే 2 రకాల మనస్సు. అందుకే మన తల్లి రాయబడినమాట అంటే, మీరు వ్యాకులపడి దుఃఖపడి మీ నవ్వును దుఃఖమునకు ఆనందం మార్చుకోండి. అంటే నిజంగా మీ జీవితంలో ఉన్నదాన్ని దేవుడి సరిగ్గా చూపండి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ అందించుకోండి. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. కృప ఎవరికి ఇస్తాడు దేవుడు అంటే, అహంకారాలను ఎదిరించి దీనులను ఇస్తాడు. మనం ఇదే వచనాలను చూస్తే, ప్రార్థన ఏలియా ప్రార్థన గురించి యాకోబు ఒక ఉదాహరణ ఇచ్చాడు. ఏంటంటే, మనకి ఎప్పుడైనా శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయాలి, సంతోషం కలిగినప్పుడు పాటలు పాడాలి అంటూ ప్రార్థన గురించి చెప్తూ, ప్రార్థన రోగిగా ఉన్నప్పుడు పెద్దలు పిలిపించాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచు. విశ్వాసంతో కూడిన ప్రార్థన. రెండవదిగా ఏలియా ప్రార్థన గురించి చెప్తూ ఆయన ఏమన్నాడంటే, ఆసక్తితో ప్రార్థన. నీతిమంతుని యొక్క విజ్ఞానం. తన యొక్క జీవితంలో ఏలియా మన వంటి వాడే, మన లాంటి స్వభావం కలిగిన వాడే. కానీ ఆయన ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం ఇవ్వలేదు. మళ్ళా ప్రార్థిస్తే 3 సంవత్సరాలు వర్షం వచ్చింది, భూమి తల ఫలం వచ్చింది. ఓ మానవ మాత్రుడైన వాడు దేవునిని ఈ విషయాలను అడిగినప్పుడు దేవుడు దాన్ని నెరవేర్చాడు. అందుకే ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, అయితే ఆసక్తితో అతను ప్రార్థించాడు. నేర్చుకోవాలి. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, ఎందుకంటే ప్రార్థన గురించి చెప్పినప్పుడు 1 తెస్సలోనికీయులకు 5వ అధ్యాయం 17వ వచనం, ఇది గోల్డెన్ రూల్ అంట. ఎడతెగక ప్రార్థించి. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయాలన్నారు? ఎప్పుడెప్పుడు చేయాలి?
ఎక్కడితేగాక చేయాలి. ఎప్పుడైనా చేయొచ్చు. ఏ అవసరాన్ని గురించి చేయొచ్చు. దేవుని సన్నిధిని రెండవదిగా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం దేని విషయమై చింతపడదు. చింత విశ్వాసం రెండు ఉండడానికి వీలు. విశ్వాసం ఉంటే చింత ఉండదు, చింత ఉంటే విశ్వాసం లేదని అర్థం. చింత ఉంటుంది మన దగ్గర, కానీ విశ్వాసంతో మీరు అన్నారు, ఒక మాట చెప్పారు. మీ ప్రార్థన అంటే ఏమన్నారు మీరు ఒకసారి చెప్పండి. ఒకసారి మీరు అన్నారు, ఒక స్టేట్మెంట్ చేశారు. ఒక భారములు భుజములు మార్చుకునే స్థలం ప్రార్థన అని చెప్పాను. కాబట్టి దేవుడు ప్రార్థన వింటాడు కదా, దేవుడు ప్రార్థన చూస్తాడు అని మన భాగాల్లో చూసాము. కాబట్టి మన ప్రార్థన చింత యావత్తు ఆయన మీద వేసేటువంటి ప్రార్థన, అంటే మన చింత మన పడకుండా మన భారాన్ని ఆయన మీద వేయగలిగితే ఆయన మన భారాన్ని తీసుకునేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి ఆయన భారం కూడా మనం తీసుకోవాలి. కాబట్టి ఆయన యొక్క పరిచర్య ఉద్దేశం ఉండవచ్చు, సువార్త ఉద్దేశం ఉండవచ్చు, ప్రార్థనలో మనం వాటి కోసం ప్రార్థన చేయాలనేది కూడా నా యొక్క ఉద్దేశం. గలతీలో ఒక మాట చదువుతాను. గలతీ రాసిన పత్రికలో ఒకని భారములో ఒకడు భరించి అని ఉంటుంది కదా, ఒకని భారంలో ఒకటి భరించి. సో వ్యక్తిగత, కుటుంబ, సంఘ ప్రార్థన జీవితాల్లో మన వ్యక్తిగత ప్రార్థన గురించి మీరు చెప్పారు చాలా విషయాలు, రహస్యంగా ఎలా ప్రార్థన చేయాలి అని. కుటుంబంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కుటుంబ అవసరతలు, కుటుంబం కలిసి ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు ఖచ్చితంగా అవసరతలు తీరుస్తాడు అనే విషయాలు కూడా మీరు చక్కగా వివరించారు. సంఘం అంతా ప్రార్థించినప్పుడు బ్రదర్ ఏదన్నా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా? సంఘం ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైంది? అపోస్తుల కార్యంలో సంఘం ఆసక్తితో ప్రార్థించినప్పుడు, సంఘము అంటే ఉదాహరణ చెప్తారు, సంఘం ఎలాగ ప్రార్థిస్తుంది. మన కొరకే రాయబడింది మాట. పేతురును చెరసాలలో వేశారు, చేస్తే ఆయన చంపేస్తారు. అప్పటికి యోహాను చంపేశారు, కానీ ఈ పేతురును కూడా ఆయన చంపేయబడతాడని చెప్పి సంఘం అంతా కలిసి ఇంట్లో ఒకరింట్లో ప్రార్థన చేస్తున్నారు. ఎలా చేస్తారు? పేతురు గురించి ప్రార్థన చేస్తారు. పేతురుని దేవుడు ఆ రాత్రి దూతను పంపించి, ఆయన చెప్పులని పక్కన ఉన్నాయి, చెప్పులు వేసుకున్నాడు, బట్టలు వేసుకొని పై బట్ట వేసుకోమన్నాడు, రమ్మన్నాడు బయటికి. చెరసాల గేట్లను ఓపెన్ అయినాయి, నడుచుకుంటూ బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత పేతురికి మెలకు అంటే నిద్రలో అయిందేమో అనుకుని తను చూచి తను ఆశ్చర్యపడ్డాడు. ఏంటి నేను బయటకు వస్తున్నాను చెరసాల నుంచి అంటే, దూత బయట తీసుకుని వచ్చి ఆయనను బయటకు వెళ్ళిపోమంటాడు, విడుదల కలిగజేస్తాడు. చేస్తే పేతురు ఎక్కడికి వెళ్ళాడు? డైరెక్ట్ గా ప్రేయర్ జరిగే ప్లేస్కి వెళ్ళాడు. అప్పుడు ఇంటికి వెళ్ళాడు, వెళ్ళి డోర్ కొట్టాడు. డోర్ కొడితే రాత్రి అది డోర్ కొడితే మనలో ఎవరు అని అడిగింది. చిన్న పాప ఉంది, దాన్ని చిన్నదని రాయబడింది. ఎవరు అంటే నేనే పేతురుని అన్నాడో లేకపోతే పేరు చెప్పాడో లేదు తెలియదు, నేనే అన్నాడు. ఆ స్వరాన్ని గుర్తుపట్టింది ఆమె. బట్టి వెంటనే తీయలేదు, పరిగెత్తుకుంటూ లోపలికి పోయి పేతురు అంకులు వచ్చినాడు లేకపోతే పేతురు వచ్చినాడు వాళ్ళు నమ్మలేదు. నువ్వు పిచ్చిదాని అన్నారు. ఎవరికొరకు ప్రార్థన చేస్తున్నారు? సంఘంలో ఎదురుకొరికే ప్రార్థన చేస్తున్నారు. కానీ నమ్మలేని ప్రార్థన, అంటే నమ్మకం లేని ప్రార్థన, విశ్వాసం లేని ప్రార్థన. కానీ పేతురు వచ్చి నేనే అన్నప్పుడు వారు చూచి భయపడ్డారు, ఆశ్చర్యం. పేతురు గురించి వాళ్ళు ఇంకా పోయి వెతికితే లేడు అక్కడ చెరసాల్లో. ఆయన పోయి మళ్ళా సమాజ మందిరం బోధిస్తున్న తెలిసి భయపడ్డారు. ప్రార్థన, సంఘ ప్రార్థన ముఖ్యంగా దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు, ఊహకు మించిన కార్యాలు చేస్తాడు. అదే సంఘ ప్రార్థనల గురించి చాలా అంటే మనకి సమయం లేదు కనుక చెప్తాను. మీ సంఘంలో ఎంతమంది ఉన్నారు అంటే, ఎంతమంది ఆరాధనకు వస్తారు సండే అంటే 2000 మంది వస్తారని. కానీ ఎంతమంది బైబిల్ స్టడీకి వస్తారంటే ఒక 1000 మంది వస్తారు, లేదా 500 మంది వస్తారు. ప్రార్థన కూడికి ఎంతమంది వస్తారు? 10 మందో 20 మందో వస్తారు. అది కూడా ఎందుకు వస్తారు? భార్యను బట్టి భర్తనో, భర్తను బట్టి భార్యనో, ఎవరికొకరికి అయిష్టంగా ఉంటుందో అయినా వస్తారు. ఎందుకంటే కావాలి కాబట్టి, లేకపోతే వాళ్ళ యొక్క పొజిషన్ కాపాడుకోవడానికి వస్తారు. ఇంకా సంఘ ప్రార్థనలో సంఘము ప్రార్థించినప్పుడు, అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. నాకు తెలుసు అపోస్తుల కార్యంలో సంఘం యొక్క ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైంది. ఒక వచనం చదువుతాను బ్రదర్. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయము 24వ వచనంలో, వారు విని ఏక మనస్సుతో దేవునికి బిగ్గరగా మొర్రపెట్టిరి. సో సంఘము బిగ్గరగా ప్రార్థన చేసినటువంటి అంశం ఇక్కడ ఉంది బ్రదర్. మరలా మనం ఇంకొక పాయింట్ లో చూస్తే బ్రదర్, మరి అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలో అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు
ఏర్పరచుకున్న వారిని కనపరచు. అంటే ఈ యొక్క పరిచర్య కొరకు ఇతరులని చేర్చుకునే విషయంలో, ఇక్కడ మత్తి అని చేర్చుకునే విషయంలో కూడా వారు ప్రార్థన చేసినట్టు మనం ఆది సంఘంలో మనం గమనించగలం. అంతే బ్రదర్. మరలా మనం చూసినట్లయితే మీరు ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్, పేతురు చెరసాల నుంచి విడిపించడానికి సంఘం అంతా ప్రార్థన చేసిన అపోస్తల కార్యంలో 12వ అధ్యాయంలో మనం చూస్తాము. మరి ఈ నాలుగో అధ్యాయం 4వ అధ్యాయం 24వ వచనంలో పేతురు యోహానులు కూడా వాళ్ళను జెరసాల్లో వేసినప్పుడే ఈ ప్రార్థన చేశారు. కాబట్టి వాళ్ళు ఏకంగా కూడి వాళ్ళు ప్రార్థన చేశారు. దేవుడు వారిని విడిపించాడు. వారు సాక్ష్యం ఎట్లా చెప్పారంటే, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మానమన్నారు. వాళ్ళను శిక్షించడానికి బెదిరించినారు, కానీ శిక్షించడానికి భయపడ్డారు. వాళ్ళు ఏ విధంగా కనుగొనలేకపోయినారు. కాబట్టి వారు ఆయన విడుదల చేశారు. 23వ వచనంలో, వారు విడుదల నుండి తమ స్వజనులకు ఎదుర్కొచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నీ వారికి. అటు ప్రార్థన, సంఘ ప్రార్థన ప్రామాణిక. ఇంకోటి ఏమో పరిచర్యకు పంపించేటప్పుడు కూడా బర్నబాను సౌలును కూడా వారు ప్రార్థన చేసి పంపించారని కూడా మనం అంత్యోదయ సంఘంలో 13వ అధ్యాయంలో చూడగలం బ్రదర్. అక్కడ 13వ అధ్యాయం 3వ వచనం చూస్తే ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి అని రాయబడింది. సంఘ ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు సంఘ ప్రార్థనకు వెళ్ళకపోతే, ఇంకో రకం చెప్పాలంటే, ఏ విశ్వాసికి అయితే సంఘము అనేది దాంట్లో భాగంలో లేకపోతేనే అతడు ఆర్ఫన్ అని అర్థం, అనాథ అని అర్థం. మీరు అడుగుతారు కదా, సంఘంలో ఏ సంఘానికి వెళ్తారు, ఎక్కడ ప్రభువుని ఆరాధిస్తారు? కొంతమంది అంటారు, లేదు అన్ని సంఘాలు డూప్లికేట్, అన్ని చోట్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని నాయకులు బాగాలేరు. దేవుని సన్నిధి వెతికే వారికి ఇవన్నీ కూడా మైనర్గా కనపడతాయి. అవి మేజర్లే, కానీ అవి మైనర్లే కనపడతాయి. దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. నువ్వు వెళ్ళేది ఎందుకు అంటే, తన పేరు పట్టబడిన ప్రజలు ఒకటి ఉన్నారు. ప్రభుతో కూడి, ప్రభు సన్నిధిలో కూడి ప్రార్థన చేసేవారు అక్కడ ఉన్నారు. కాబట్టి అక్కడ వారితో విశ్వాసమును, నీతిని, భక్తిని వెతకడానికి మనం వెళ్తాం. ఒకరి ప్రార్థన వలన మనము ధైర్యపరచబడతాం. ఒకరి ప్రార్థన వల్ల మనము ఎంకరేజ్ చేయబడదు. ఒకరి ప్రార్థన వల్ల మనం ఏం చేస్తామంటే, ఏకీభించి ప్రార్థించినప్పుడు, ఏకభావంతో, తాత్పర్యంతో ప్రార్థించినప్పుడు దేవుడు దాన్ని 2-3 నా నామమున ఎక్కడ ప్రార్థిస్తారు వారి మధ్యలో ప్రభు సన్నిధిని అనుభవించారు. అయితే కొన్ని కుటుంబ ప్రార్థనలు కొన్ని చూద్దాం బ్రదర్. ఎగ్జాంపుల్స్, కుటుంబంగా చేసిన కొన్ని ప్రార్థనలు. ఇప్పుడు యెహోషువ ప్రార్థన చేశాడు, నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తామని ఒక కమిట్మెంట్ తో ఉన్నటువంటి ఒక చూడొచ్చు మనం. ఇక్కడ హన్నా గర్భఫలం కోసం ప్రార్థన చేసింది. మరియా కూడా ప్రార్థన చేసింది, దేవుని దగ్గర నుంచి దయ పొందుకోవడానికి ప్రార్థన చేసింది. తర్వాత మనము మార్కు సువార్తలు మనం 10వ అధ్యాయంలో చేస్తే యేసుక్రీస్తు గారు చిన్న పిల్లల కొరకు ఏ రీతిగా ఉన్నాడు, అది కూడా కొంచెం మన ప్రార్థన కదా. మనము చిన్న బిడ్డల కోసం మనం ప్రార్థన చేయాలి మన గృహంలో అనేటువంటి ఒక నీతికి చూపించేటువంటి అంశం. మనం కొర్నేలి తన యొక్క గృహం వారి కొరకు ప్రార్థన చేశాడు అపోస్తల కార్యంలో. మరలా ఇంకా మరి సమాధానం కొరకు, మరి కుటుంబంలో సమాధానం కొరకు కొలస్సి 3:13లో కొలస్సి 13 చూద్దాం కదా, నేను చదువుతాను. కుటుంబంలో సమాధానం కొరకు ప్రార్థన చేయమని, కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనిచున్నాను, ఇది మీకు మహిమ కారణంలో ఉన్నవి. కాబట్టి ఈ యొక్క క్షమించండి, ఫిలిప్పీ 3:13 బ్రదర్, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నకుడి, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుదును అని మాట్లాడుతూ అంటాడు. ఇక్కడ ఇంకో వచనం క్షమించండి, కొలస్సి 3:13 తీస్తాను. ఎవడైనా తనకు హాని చేసినని ఒకరిని అనుకునేలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. అంటే ఇక్కడ 14వ వచనం చూస్తే బ్రదర్, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోండి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. అంటే ఒక సమాధానం కొరకు, క్రీస్తు అనుగ్రహించేటువంటి సమాధానం కొరకు కుటుంబం కలిసి మనం ప్రార్థన చేయవలసింది అనేది ప్రేయింగ్ ఫర్ ద పీస్ ఇన్ యువర్ హోమ్. అండ్ మన ద్వితీయోపదేశ కాండలో మనం చూస్తే కుటుంబం దేవుని సన్నిధికి ప్రతిష్టార్పణగా
ముందుకు రావాలి. కాబట్టి కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాలు మనం చూస్తుంటాం కదా కొన్ని విషయాలు. ఇంకేదైనా మనం సలహాలు ఇస్తారా కుటుంబానికి? ఆ, ఇప్పుడు మనం విసుగక ప్రార్థించాలి అని నేర్చుకున్నాము. పట్టుదలతో, పూర్ణ పట్టుదలతో విజ్ఞాపన చేయాలి. రోమాపత్రిక 12:12 ప్రకారం మనము పూర్ణమైన పట్టుదలతో, మీరు అన్నట్టుగా ఇప్పుడు మనం చదువుకుంటే ఇది కొలస్సీ పత్రిక 4:2-4 వచనాల్లో ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞతలు గలవారై ఉండి దాని యందు మెలకువగా ఉండి. అంటే ఇది ప్రార్థనలో నిలకడ అవసరం. నిలకడ లేని ప్రార్థన అంటే ప్రార్థన చేస్తుంటారు కానీ మన మనసు ఎక్కడ ఉంటుంది. మీరు అంటే చాలా సార్లు చాలా మంది ఒకసారి ప్రార్థన చేస్తారు, బాగా అవసరం ఉందంటే ఒకసారి ప్రార్థన చేస్తారు, ఇక మళ్ళీ మళ్ళీ ఎప్పుడు ప్రార్థన చేయరు. ఆల్రెడీ చేసేసాం కదా అనుకుంటుంటారు. తర్వాత దాంట్లో మనసును పెట్టరు, ఎందుకంటే వేరే ఏదో బిజీగా ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు. మనసును పెట్టరు. తర్వాత ప్రార్థనలో కొంత ఎక్కువ సమయాన్ని, అంటే ఒక ప్రైవేట్ టైం ని వాళ్ళు, ఒక క్వైట్ టైం ని వాళ్ళు బిల్డ్ చేసుకోవడానికి కూడా మరి కేటాయించారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో కూడా బ్రదర్, క్వైట్ టైం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ స్పిరిచువల్ లైఫ్. ఈ క్వైట్ టైం గురించి ఒక 2 మాటలు చెప్తే మనం ఈ సబ్జెక్ట్ ని ఇక్కడ ఫ్రేమ్ చేయొచ్చు బ్రదర్. అంటే మనం విశ్వాస సహితమైన ప్రార్థన, ఆసక్తితో కూడిన ప్రార్థన, నిలకడతో కూడిన ప్రార్థన, పూర్ణ పట్టుదలతో కూడిన జ్ఞాపన ప్రార్థన, మన యొక్క ప్రార్థన విసుకకుండా ప్రార్థన చేయాలి అని మనం హెచ్చరించబడ్డాం. ప్రార్థనలో నిలకడ ఉంటే వ్యక్తిగతంగా మొట్టమొదటిగా ప్రార్థన చేయడం, అది సాధన చేయాలి. వ్యక్తిగతంగా ప్రార్థన చేయలేకపోతే కుటుంబం చేయలేదు, కుటుంబం చేయలేకపోతే సంఘంగా చేయలేదు, సంఘ ప్రార్థనలకు వెళ్ళలేదు. పోనీ సంఘ ప్రార్థనకు వెళ్తూ ఉండొచ్చు, వ్యక్తిగతంగా ఉండవు, వ్యక్తిగతంగా ప్రార్థన సమయంలో కొన్నిసార్లు నేను కూడా వెళ్ళేవి ఇలాగ అనుకునేవాడిని. ప్రార్థన ఎక్కువ ట్రావెల్ చేసే సమయాల్లో చాలా సమయం దొరుకుతుంది. ఊరికే చదువుకునేవాడిని, నోట్స్ చూసుకునేవాడిని, కానీ ప్రార్థన చేసుకునేవాడిని తక్కువ ప్రార్థన చేసుకునేవాడిని. ప్రభు నాతో మాట్లాడాడు. అప్పుడు ఆ సమయాన్ని ప్రార్థనా సమయంలో మార్చుకున్నాను. నా చుట్టూ ఏం జరిగిందనే నాకు అవసరం. కానీ ప్రార్థన చేసుకుంటూ మనం ప్రయాణం చేసిన తర్వాత పరిచర్య ఎంతో ఫలవంతంగా ఉంది. మనము అంటే ఎంత శక్తిహీనులమైనప్పటికీ దేవుడు ఎంతో బలంగా మన ద్వారా గొప్ప కార్యాలు నెరవేరుస్తాడు. ప్రార్థన యొక్క శక్తి మనము దాన్ని వారి మాటలు చెప్పలేదు. ప్రార్థన అనేకమైన బంధకాలని తుడిచి వేస్తుంది. ప్రార్థన మనకు వ్యక్తిగతమైన ప్రార్థన, క్వైట్ టైం అన్నారు కదా. క్వైట్ టైం అంటే ప్రభువుకు ఒక సమయాన్ని నువ్వు కేటాయించాలి. అదే నేను నిన్నటి దినాన్ని కూడా మాట్లాడుతున్నాను. ప్రాముఖ్యత, ప్రాధాన్యత, నీ హృదయంలో ప్రయారిటీ దేవుడైతే, దేవుడు నంబర్ 1 అయితే, అన్ని విషయాల్లో దేవుడు నంబర్ 1 అయితే, దేవుడు నేను అన్ని విషయాల్లో దేవుని ఆశీర్వదిస్తాను. అన్ని విషయాలు అది ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి ఇది భక్తిలో ఉన్న ఘట్టం ఏంటంటే ప్రార్థనతో వ్యక్తిగతంగా ప్రార్థించాలి. ఎట్లా ప్రార్థించాలి, ఎంతసేపు ప్రార్థించాలి? మొట్టమొదటిగా నీ వ్యక్తిగత జీవితము దేవుడికి అనుకూలంగా ఉందా లేదా, నీ మనస్సాక్షి మీద ఏమైనా నిర్ధారణ చేస్తుందా, నీవు నీ హృదయం నీ మీద ఏదైనా భారం మోపుతుందా, దేవుని మీద విశ్వాసం ఉందా లేదని పరీక్షించుకోవాలి. అప్పుడు ప్రభు సన్నిధిలో క్షమాపణ ఉండి ఆయన సన్నిధిలో ఆయన స్థుతిస్తూ ఉంటాం. ఎంతసేపు స్థుతించాలి, ఎంతసేపు ఆరాధించాలి, అది నీ ఇష్టం. నీ సమయాన్ని బట్టి నువ్వు ఆయనను స్థుతించవచ్చు, ఆరాధించవచ్చు. దినమంతా కూడా ప్రభుత్వం స్థుతించు, దినమంతా ప్రభుత్వం ఆరాధించవచ్చు, సమయం దొరుకుతాయి. కానీ ఈ దినాల్లో టైం బౌండ్, మనం అంతా సిటీలో ఉన్నాం కనుక 5 minutes ప్రేయర్, 5 minutes 2 minutes ప్రేయర్, 2 minutes క్యాలెండర్ వర్స్, ఇదే బైబిల్ చదవడం, ఇదే ప్రార్థన అనుకుంటాను. నేను అనుకుంటాను ఒక అన్నిటికీ సమయం ఉంటుంది, కానీ దానికి మాత్రం సమయం లేకపోతే దేవుడు ఈ యొక్క భక్తి జీవితాన్ని అంగీకరించడం అని బైబిల్ ప్రకారం అంటే వాక్యానుసారంగా చెప్పడం. నీ అక్కడ ప్రభు తెలుసు, కానీ నేను ఆయనకి ఇచ్చే ప్రాధాన్యత, ఆయన సన్నిధిలో నువ్వు ఎదుగుతున్నావా, నీకు కనపడుతున్నావా, వ్యక్తిగతంగా సంఘముగా నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? ఒకవేళ ప్రార్థనా జీవితం సరిగ్గా లేకపోతే నీకు ఎంత భక్తి జీవితం జీవించిన నీ దేవునితో సహవాసం లేదు అని. ప్రార్థనా జీవితం సరిగ్గా లేకపోతే నువ్వు సంఘంలో ఎంత పరిచయం చేసినా అది ఫలవంతంగా ఉండదు. ప్రార్థనా జీవితం లేక వ్యక్తిగతంగా నువ్వు ఎంత మంచివాడుగా అనిపించుకోవడానికి ప్రయత్నం చేసినా మనుషుల దృష్టికి మంచివాడు ఉంటావు, కానీ దేవుని దృష్టికి మంచివాడుగా ఉంటావు. అది వేషధారం.
కాబట్టి ప్రార్థన అనేది మన జీవితాన్ని ఆ, అంటే ఈ ఎస్, మాట ఎస్. చెప్పాలంటే పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయమంటాడు. అయితే ఆ, ఈ వచనము తీర్పు రాస్తాడు. పౌలు అపోస్తలుడు పౌలు తీర్పు రాసినప్పుడు ఆయన కన్క్లూడ్ చేస్తున్నాడు ఏంటంటే అసలు ఈ భక్తి మనకి ఎందుకు అవసరం అనేది, ప్రార్థన ఎందుకు అవసరం, ఏం చేయాలి. ఎందుకంటే తీర్పు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి చదువుతారు కదా, 11 నుంచి 4. ఎలాగనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇది ఒక రకంగా చెప్పండి, ఒక సమ్మరీ అతీతు చెప్పాల్సినంతా కూడా ఇక్కడ చెప్పాడు. ఎందుకంటే మనం ఎలాగో మనం జీవితాన్ని జీవించాలి అంటే ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తి. ఈ బుద్ధి అనే మాట మళ్ళా మనసుకు సంబంధించింది. స్వస్థ బుద్ధి అంటే బుద్ధిలో కూడా అనారోగ్యమైన బుద్ధి ఉంటుంది, మంచి బుద్ధి ఉంటుంది, దురుద్దేశంతో కూడా బుద్ధి ఉంటుంది. కాబట్టి ఆ స్వస్థ బుద్ధి కావాలి. స్వస్థ బుద్ధి కావాలంటే ఏమై నీ అనారోగ్యమైన బుద్ధిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు. రెండవది నీతి, నీతి కాదు దేవుని నీతిని కలిగి భక్తితో మనం బ్రతుకుతున్న మనకు బోధిస్తుంది. ఎందుకంటే ఆయన మనం దుర్నీతి నుంచి ఆయన విడిపించాడు. సత్క్రియలందు ఆసక్తి కలిగిన సత్క్రియలు అంటే ఏంటి, మన యొక్క మంచి క్రియలు. ఏంటి మంచి క్రియలు? నేను విధానం మనం నిజమైన భక్తి అనగా ఏదనగా మరి అనాథలను విధవలను పరామర్శించిన వారి యొక్క కష్టాలు పరామర్శించలేవు, తన ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా చూసుకోవడానికి నిజమైన భక్తి అని యాకోబు చెప్పాడు. మనం ఇదే మాటను ఒకవేళ పౌలుని అడిగితే పౌలు కూడా అదే మాట చెప్తున్నాడు. ఏంటంటే తన కోసం మనము పవిత్రపరచడానికి ఆయన మనం తన అంటే సొత్తుగా చేసుకోవడానికి ఆయన మన కొరకు అర్పించుకున్నాడు. మన జీవితం ఎలా జీవించాలో ఈ విధంగా దీంట్లో మనకు తృప్తికరించబడింది. కాబట్టి ఈ దినము ప్రార్థన ఎలా చేయాలనో, ఎందుకు చేయాలనో, ఎప్పుడు చేయాలనో ఇవన్నీ చేశాను. ఇంకొక చదువు నేను చెప్పేస్తాను కదా. యూదా పత్రిక, యూదా పత్రిక 1వ అధ్యాయం 21. యూదా పత్రిక 1వ అధ్యాయము 20. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టొచ్చు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. అంటే ఒక రకంగా మనము ఎలాగ జీవించాలి, ఎలాగ ప్రార్థన చేయాలి అంటే ఇక్కడ మీరు విశ్వసించు అతి పరిశుద్ధ దానం మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. మన విశ్వాసము వాక్యానుసారంగా, వాక్యం మీద అతి పరిశుద్ధమైనది, దేవుని మాటల మీద మనం ఆధారపడలేదు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఏంటిది అంటే ఇది మనం చాలాసార్లు మిస్ఇంటర్ప్రిట్ చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రార్థన చేసేటప్పుడు మనము దేవుణ్ణి అడగలేని స్థితిలో, మనం చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు మన పక్షంగా ఆయనే తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. రోమపత్రిక 8వ అధ్యాయంలో ఉచ్చరింప శక్తులు కానీ మూలుగుతో తానే మన పక్షంగా ఆయన ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు ప్రార్థనలో. మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారు మన పక్షంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు తప్పకుండా మన కొరకు ఆయన మేలును, క్షేమమును, ఆశీర్వాదమును మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనము పూర్ణమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి అంటే దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మన జీవితాన్ని ఆయన సమర్పించాలి. నైస్, థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్.
ప్రార్థన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీరు తెలియజేస్తూ వచ్చారు. వ్యక్తిగత, కుటుంబ, సంఘ ప్రార్థన జీవితంలో వివిధ రకమైనటువంటి ప్రార్థన అనుభవాలను, ప్రార్థన అంశాలను మీరు తెలియజేశారు బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి క్రైస్తవ విశ్వాస ప్రయాణంలో ప్రార్థన అత్యంత ప్రాముఖ్యమైనది మనం తెలుసుకున్నాం. ప్రార్థన మన జీవితంలో శ్వాస లాంటిది. ప్రార్థన మన నడవడి, ప్రార్థన మన జీవన శైలి. ప్రతిదినం ప్రార్థనతో దేవునితో సంభాషించేటువంటి మరి అలవాటు మనస్సు మనం కలిగి ఉండాల్సిందిగా మరి ప్రభు పేరిట మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నాను. ఇతరుల కొరకు ప్రార్థన కూడా చేసేటువంటి మరి అనుభవం చాలా గొప్పదని కూడా మనం తెలుసుకున్నాం. ఎవరికైనా చెప్పి నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పే ముందు వ్యక్తిగత ప్రార్థన అలవాటు చేసుకున్నప్పుడు అందులో లోతైనటువంటి అనుభవాలు మనం పొందుకోవచ్చు అనే సంగతి మనం తెలుసుకోవచ్చు. అక్కడెక్కడో ప్రార్థన చేస్తున్నారు, ఇక్కడెక్కడో ప్రార్థన చేస్తున్నారు అనడం కంటే ముందు మోకరించి దేవుని వైపు చూస్తూ కనిపెట్టగలిగితే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎంతో మంది విశ్వాస వీరులు మరి మనం పరిశుద్ధ గ్రంథ లేఖన భాగంలో చూస్తే వారు ప్రార్థన ద్వారానే సమస్తాన్ని సాధించారు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఎటువంటి సమస్యనైనా విడుదల కలిగిస్తుంది, ఎటువంటి అనారోగ్యానైనా స్వస్థపరుస్తుంది. గర్భఫలమైన సమస్యలైన, ఆర్థిక ఇబ్బందులైన మోకరించి వ్యక్తిగత, కుటుంబం కలిసి ప్రార్థిస్తే ఎటువంటి వాటిపైనైనా విజయాన్ని సాధించవచ్చు. అది కేవలం ప్రార్థనతోనే సాధ్యం అని తెలుసుకున్నాం. అయితే ఇప్పటి నుండైనా, నేటి నుండైనా ఇటువంటి ప్రార్థన కలిగి ఉంటారని, ఇటువంటి ప్రార్థన జీవితాన్ని మనం అందరము కలిగి ఉందామని ఒకసారి ప్రయత్నం చేద్దామా? ఈ యొక్క ప్రయత్నం కొరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మరొక ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాము. అంతవరకు ప్రైజ్ ది లార్డ్ అండ్ షాలోమ్.